బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ సార్కి ఆత్మవందనములు. స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మవందనములు. సెషన్లో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్. అష్టాంగ రాజయోగం బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ సార్ది. ఈరోజు త్యాగరాజస్వామి చెప్పారు ఒక చక్కని కీర్తనలో, వినబడుతూ స్వామి చెప్పారు ఒక చక్కని కీర్తనలో, అన్నీ నీవనుచు అంతరంగమున చిన్నగా వెతికి తెలుసుకుంటినయ్యా. అన్నీ నీవనుచు అంతరంగమున చిన్నగా వెతికి తెలుసుకుంటినయ్యా. అంతా నువ్వే అన్నా అంతా నేనే, రెండు ఒకటే. అంతరంగమున తిన్నగా వెదికి అన్నారు. అంతరంగమున తిన్నగా వెతకటమే రాజయోగం. అంతరంగమున తిన్నగా వెతకటమే రాజయోగం. కనుక ఇది ఒక్కటే మార్గం. రకరకాల మార్గాలు వాస్తవానికి లేవు. సత్యం ఒక్కటే, మార్గం ఒక్కటే. ఏమిటా మార్గం అంటే అంతరంగమున చిన్నగా వెతకటం. ఇంకో కీర్తనలో త్యాగరాజస్వామి తలపులన్నీ నిలిపి నిమిషమైనా అన్నాడు. తలపులన్నీ నిలిపి నిమిషమైనా అన్నాడు. కనుక టెక్నాలజీ అన్నది ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా ఈ చిత్తవృత్తి నిరోధానికి ఒక్కటే, యోగా చిత్తవృత్తి నిరోధ అని పతంజలి ఈ రాజయోగానికి నిర్వచనము ఇచ్చారు. ఈ మనసు ఖాళీ అయిపోవటమే మొట్టమొదటి మెట్టు. దానికి ఈ ప్రాణాయామం సుఖమయ ప్రాణాయామం అంటే ఆనాపానసతి ఒక్కటే మార్గం. తద్వారా అతీంద్రియ శక్తులు మనకు లభిస్తాయి. వాటితో మనం ఏకమవుదాం. తద్వారా సమాధి స్థితి అంటే అన్ని సమాధానాలు దొరికిన స్థితి లభ్యమవుతుందో ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక సాధన ద్వారా, యోగ సాధన ద్వారా ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధుల ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానం లభించినప్పుడు అప్పుడే మన దైనందిన జీవితంలో యమ నియమాలు సజావుగా ప్రవేశిస్తాయి. యమం అంటే మౌలిక సిద్ధాంతాల మీద అవగాహన. ఏ సిద్ధాంతాలు? అహింస, సత్యం, బ్రహ్మచర్యం, ఆస్తేయం, అపరిగ్రహం. యమాలు సత్య, అహింస, బ్రహ్మచర్యం, ఆస్తేయం, అపరిగ్రహం. యమాలలో ఇవి. సత్యం అంటే సత్యం పలకటం, ఆత్మ పదార్థంగా మనం మాట్లాడగలగటం అని. ఆత్మ అనేది సత్యం. ఏదైనా గాని ఆత్మ పదార్థంగా చూడగలగటం సత్యం. మామూలు సత్యం పలకటం సత్యం కాదు. అలాగే అహింస. ఇక మనం మనస, వాచ, కర్మన హింస చేయలేం. హింస అనేది ఇక మన వల్ల కాదు. ఆ స్థితికి చేరుకుంటాం. అలాగే బ్రహ్మచర్యం, సంభోగం, సంపర్కం, సెక్స్ ఇవి లేకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మంలో చరించటమే వాస్తవానికి బ్రహ్మచర్యం అంటే. భూరితి బ్రహ్మ, భూరితి బ్రహ్మ చాలా గొప్పదైన మధ్య మార్గంలో చరించడం. అలాగే అస్థేయం అంటే ఇతరుల సంపదల మీద మన కన్ను పడకుండా ఉండటము. అపరిగ్రహం అంటే మనకు అవసరమైంది కొంచెము మోతాదులోనైనా ఎవరి దగ్గర నుంచి తీసుకోకుండా ఉండటం. ఈ విధంగా చక్కటి మౌలిక ఆధ్యాత్మిక ప్రాపంచిక సిద్ధాంతాల మీద మనకు అవగాహన వచ్చి వాటిలో మనం చక్కగా సిద్ధులం అవుతాం.
అదే యమం అంటే. ఇప్పుడు నియమాలు. శౌచం, నియమాల్లో శౌచం. సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వర పనిదానం. అలాగే మన దైనందిక జీవితంలో సరి అయిన నియమాలు చోటు చేసుకుంటాయి. అంటే శౌచం చక్కగా క్లీన్ గా ఉంటాయన్నమాట. మన మాటలు, చేతలు, మన వృత్తి, మన జీవిత విధానము, మన ఆలోచన సరళి అన్ని క్లీన్ గా ఉంటాయన్నమాట. దాన్ని శౌచం అంటారు. నెక్స్ట్ సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉంటాం. కలిమిలేముల్లో, శీతోష్ణాల్లో, సుఖదుఖాల్లో, మానవ అవమానాల్లో, జయాపజయాల్లో, జరామరణాల్లో అన్ని పరిస్థితుల్లోనూ మనం సంతోషంగా ఉంటామన్నమాట. తర్వాత స్వాధ్యాయం. అప్పుడే మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు సులభంగా అర్థమవుతాయి. ఏ బ్రహ్మ సూత్రాలైనా, ఏ యోగ సూత్రాలైనా, ఏ భగవద్గీత శ్లోకాలైనా వెంటనే అర్థమవుతాయి కనుక దాన్ని స్వ అధ్యాయం అన్నారు. వెంటనే అర్థం అవుతుంది కనుక ఎక్కువగా చదువుతాం. ఎక్కువ చదివితే ఇంకా ఎక్కువ విజ్ఞానం వస్తుంది, ఇంకా బాగా ఆత్మార్థం అవుతుంది. తర్వాత తప. ఇక్కడ తప అంటే మనల్ని మనము తగ్గించుకోవటం, క్రమక్రమంగా తిండి నిద్ర తగ్గించేసుకోవడం, పూర్తిగా తీసివేయటం. ఏ స్థితికైతే మనం చేరాలో ఆ స్థితికి ఆహారపరంగా నిద్రాపరంగా చేరటం, దాన్నే తప అన్నారు. ఈశ్వర ప్రణిధానం అనేది చివరి నియమం. అంతా దైవమే, అంతా ఆ దైవ పదార్థమే, అంతా ఆత్మ పదార్థమే అని తెలుసుకునే స్థితే, అందులో జీవించే స్థితే ఈశ్వర ప్రణిధానం. యోగ సాధన ద్వారా యమ నియమాలు పూర్తిగా వంటపడతాయి. ప్రతి క్షణం మనం వాటితో సహజంగా జీవించగలుగుతాం, బలవంతంగా కాదు. యోగ సాధన బలవంతంగా అయినా సరే, యోగ సాధన కొన్ని రోజులు చేస్తే తర్వాత యోగ సాధన అనేది చిత్త ప్రవృత్తి అయిపోతుంది. తనంతట తాను యోగ సాధన చేస్తూ ఉంటే యమ నియమాలు జీవితంలో ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, సహజంగా వచ్చేస్తాయి. చిన్న పిల్లలు సహజంగా పెద్దవాళ్ళు అయినట్లు యోగ సాధన ద్వారా సహజంగానే మనం సిద్ధులమవుతాం. ఇదే సహజమైన సిద్ధ మార్గం కనుక పతంజలి మహర్షి గారి అష్టాంగ మార్గం ఇది. దీనికి ఏ అర్హతలు లేవు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమా సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అంటే నువ్వు మహాపాపాత్ముడివి కన్నా ఇంకా ఎంతో పాపాత్ముడివైన ఆ పాపమంతా కూడాను ఒక్క జ్ఞాన వీచికతో తొలగిపోతుంది అన్నారాయన. అనేక లాభాలు కనుక యోగ సాధన అనేది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి మనిషికైనా వెంటనే అవసరం. అప్పుడే ఆ యోగ సాధన ద్వారా ఆత్మజ్ఞానం సంతరించుకొని మన దైనందిన జీవితము కరెక్ట్గా చక్కగా ఉంటుంది. అప్పుడే మనకు శారీరక ఆరోగ్యము, మనస్సుకు ప్రశాంతి, బుద్ధి కుశలత, దీర్ఘమైన ఆయుష్, చక్కటి సాంఘిక స్ఫూర్తి,
ఆర్థిక లాభం అన్నీ కూడా కలుగుతాయి. యోగి అయిన వాడే నిజమైన భోగి కాగలడు. యోగి కాని వాడే రోగి. యోగం ద్వారా రోగం పోతుంది, భోగం వస్తుంది. ఒకానొక యోగీశ్వరుడే ఒకానొక భోగీశ్వరుడు. అందరూ బ్రహ్మర్షులు కావాలి. కనుక ఈరోజు మరి పతంజలి వారి అష్టాంగ రాజయోగ మార్గం మనం తెలుసుకోవటం ఆనందకరమైన విషయం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇండియా వారి కార్యక్రమం అందరినీ ఈ యోగ సాధకులుగా చేయటం. బుద్ధ మార్గం వేరే, పతంజలి మార్గం వేరే, జీసస్ క్రైస్ట్ మార్గం వేరే. అనేక వారు అనుకునేవారు మూర్ఖులు. ఈ వేరు వేరు అనుకునే వాళ్ళు మూర్ఖులని అంటున్నాడు సారు. ఏమి తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. యోగ సాధకులు కాని వారు యోగ సాధన గురించి మాట్లాడుతూ ఉంటారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారిది ఒకే ఒక ప్రణాళిక. ప్రతి మనిషి కూడాను మొట్టమొదట ధ్యాని కావాలి. ధ్యాని అయి యోగి కావాలి. యోగి అయి ఋషి కావాలి. అందులో రాజర్షి కావాలి, బ్రహ్మర్షి కావాలి. ఇదే మనమంతా ఈ జీవితంలో చేయటానికి పుట్టాం. ఇది చేస్తేనే ఈ జన్మ ఆఖరి జన్మ అయ్యేది. దీనిని చేపట్టకపోతే లేక ఈ సాధనలో కొంత జాప్యం చేస్తే పునరపి జననం పునరపి మరణం అనేది జరుగుతూనే ఉంటుంది. ఏది కావాలి అంటే అది సాధించగల మన శక్తి అపారం, అనంతం. కనుక మన అనంతమైన శక్తిని మన శ్రేయస్సు కోసం, మన నిత్య శ్రేయస్సు కోసం వినియోగించుకుంటే, మనం చక్కగా ఉంటే మనలను చూసి మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు, మన చుట్టుపక్కల జనులు మనల్ని చూసి నేర్చుకొని వాళ్ళు చక్కగా ఉంటారు. ఇది లోక కళ్యాణానికి ఏకైక మార్గం. అష్టాంగం రాజయోగ మార్గమే లోక కళ్యాణానికి ఏకైక మార్గం. అష్టాంగం రాజయోగ మార్గమే లోక కళ్యాణానికి ఏకైక మార్గం. బ్రహ్మర్షి పత్రిజీ. ఇది ఒక్కసారి ధ్యానం చేసే పద్ధతి ఆనాపానసతి. ఇది ఒక పేజీ చదువుతాను. ధ్యానం చేసే పద్ధతి ఆనాపానసతి. సుఖాసనంలో హాయిగా కూర్చొని చేతులు రెండు కలిపి కళ్ళు రెండు మూసుకొని ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఏకధారగా గమనిస్తూ ఉండాలి. ఏ దేవత రూపాన్ని, గురు రూపాన్ని ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణ ఉండరాదు. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. ఇంకొకటి, ధ్యానం నిర్విషయం మన. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదికే ధ్యాస మరల్స్తూ ఉంటే క్రమంగా ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. మనస్సు నిర్విషయం, శూన్యం అయిపోతుంది. ఇదే ధ్యాన స్థితి. ఇంకొకటి, అనినిత్యం ధ్యానాభ్యాసం. ఎవరి వయసు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజుకు 2 సార్లుగా ధ్యానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి. సమాప్తం. అష్టాంగ రాజయోగం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ది అయిపోయింది.